నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. చక్కగా ఒక గంట పాటు సజ్జన సాంగత్యం లాగా ఒక కథ విన్నాము. అలాగే కర్మవిపాక ప్రక్రియ చేసుకున్నాము, ధ్యానం చేసుకున్నాం కదా. ఇప్పుడు హయగ్రీవ కథ విన్నాము. ముందుగా గురువందనం చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామంలో, యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామంలో, కర్మ గురువులందరికీ ఆత్మ ప్రణామంలో, గురువు గారైన వంశీ మాస్టర్కి నా ఆత్మ ప్రణామం. ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామంలో, ఈ హయగ్రీవ స్వామికి, ఈ హయగ్రీవ కథ అందించిన మాస్టర్స్ కి ఆత్మ ప్రణామంలో. హయగ్రీవ కథ అయితే మనకి జ్ఞానాన్ని అందించే వాళ్ళలో మనకి సరస్వతీదేవి మాత ఎలాగో అలాగే దక్షిణామూర్తి కూడా అలాగే ఉన్నారు. అలాగే హయగ్రీవ రూపంలో ఉన్న విష్ణుమూర్తి కూడా మనకి జ్ఞానాన్ని అందిస్తారు అన్నమాట. సో మనకి అందరికీ తెలిసిన శ్లోకం ఒకటి హయగ్రీవ శ్లోకం ఉంటుంది. అది చక్కగా మనము నేర్చుకోవడం వల్ల, పిల్లలు అది చదవడం వల్ల చక్కగా జ్ఞానాన్ని అలాగే జ్ఞాపశక్తిని చక్కగా వృద్ధి చెందుతుంది అంటారన్నమాట. ఆ శ్లోకం ఏంటంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అంటే అర్థం ఏంటంటే మాస్టర్స్, నిజమైన జ్ఞానం వస్తే మనసులో ఆనందం, శాంతి వస్తాయి. అందుకే జ్ఞానానందమయం అన్నారు. జ్ఞానము ఆనందంతో సమానంలాగా ఉంటుందన్నమాట. అలాగే నిర్మల స్ఫటికం అంటే స్ఫటికం ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్. ఇటు నుంచి చూస్తే అటువైపు చక్కగా కనిపిస్తుంటుంది. ఏం వస్తువు ఉన్నా ఆ వస్తువుని మనం చక్కగా చూడగలుగుతాం. అలాగే మన బుద్ధి కూడా శుద్ధిగా ఉండాలి. అప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం అనేది ప్రతిబింబిస్తుంది అంటున్నారు అనమాట. నెక్స్ట్, సర్వ విద్యల మూలం. అన్ని విద్యలు, చదువు, కళలు, విజ్ఞానం ఒకే దైవత్వం నుంచి వస్తాయి అంటున్నారు. అలాగే ఉపాస్మహే అంటే మన అహంకారాన్ని వదిలి వినయంతో జ్ఞానాన్ని కోరాలి. అప్పుడు మాత్రమే మనకి విద్య అనేది లభిస్తుంది, ఫలిస్తుంది అన్నమాట. సారాంశం ఏంటంటే మాస్టర్స్, జ్ఞానం మరియు ఆనంద స్వరూపుడైన ఓ హయగ్రీవ స్వామి, నీవే అన్ని విద్యలకు మూలము, నిన్ను నేను ధ్యానిస్తున్నాను హయగ్రీవ అని చెప్పేసి అనడం అన్నమాట. నిర్మలమైన జ్ఞానాన్ని, బుద్ధిని నాకు ప్రసాదించు అని అర్థం వస్తుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తాం మాస్టర్స్. ఒక్కొక్కనప్పుడు విష్ణుమూర్తి 10,000 సంవత్సరాలు యుద్ధం చేసి చేసి బాగా అలసిపోతారు అనమాట. 10,000 సంవత్సరాలు అంటే ఎంత లాంగ్ పీరియడ్ మాస్టర్స్. అంటే ఆపోజిట్ వ్యక్తి ఎంత బలంతో ఉన్నట్టు మనకి తెలుస్తోంది కదా ఇక్కడ. సో అలా బాగా యుద్ధం చేసి చేసి బాగా అలసిపోయారు అన్నమాట. అలసిపోయి ధనస్సు ఉంటుంది కదా, ఆ ధనస్సుకి ఇలా కొనలాగా ఉంటుంది కదా ధనస్సు, దాని మీదే తల వాల్చుకొని అలా నిద్రపోయారట. ఆ ధనస్సుకున్న స్ట్రింగ్ కూడా తీయకుండా అలాగే అలసిపోయి అలా నిద్రపోయారట. అప్పుడు బ్రహ్మాది దేవతలు కూడాను విష్ణుమూర్తిని వెతకడానికి వెళ్తూ ఉంటారు. వైకుంఠానికి వెళ్తారు, వైకుంఠంలో కనిపించరు. ఇంకా వాళ్ళు ఎందుకు వెతుకుతారంటే, యజ్ఞం చేస్తున్నారు. ఈ దేవతలు, బ్రహ్మాది దేవతలు యజ్ఞం చేయాలనుకుని యజ్ఞానికి పిలవడానికి, అలాగే ఇలా చేస్తున్నాం అని చెప్పడానికి వెళ్తారన్నమాట వైకుంఠానికి. అక్కడ కనిపించరు. ఇక్కడ యుద్ధరంగంలో ఒక చోట అలా అలసిపోయి ధనుస్సు మీద నిద్రపోవడం చూస్తారు బ్రహ్మాది దేవతలు. అప్పుడు వాళ్ళందరూ విష్ణుమూర్తిని లేపాలా వద్దా అని ఆలోచిస్తారు. నిద్రపోయిన వాళ్ళని లేపకూడదు కదా అని, ధర్మం ఉంది కదా అనుకుంటారు. కానీ ఏం చెయ్యాలా, భయపడతారు ఇంకా. ఎందుకంటే నిద్రపోయిన వాళ్ళు లేపామనుకోండి, మళ్ళీ ఎక్కడ నా నిద్ర చెడగొట్టామని చెప్పేసి ఎక్కడ విష్ణుమూర్తి శాపం ఇస్తారా అని భయపడుతున్నారు అనమాట. సో అప్పుడు బ్రహ్మ ఒక ప్లాన్ చేస్తారు. ఏంటంటే,
నేను ఒక పురుగును సృష్టిస్తాను, చెద పురుగును సృష్టిస్తాను. ఆ పురుగు వెళ్ళి ఆ ధనస్సుని కొరికేటట్టుగా చెప్తాను. అప్పుడు ఆ సౌండ్ కి లెగుస్తారు. సౌండ్ వస్తుంది కదా, స్ట్రింగ్ కొట్టంగానే పైకి లెగుస్తుంది కదా, ఆ సౌండ్ కి లెగుస్తారు స్వామి అని చెప్పేసి అని అంటారు. అలా ప్లాన్ చేస్తారు. చెద పురుగుని సృష్టిస్తారు. చెద పురుగుకి చెప్తారన్నమాట, నువ్వు వెళ్ళి ఆ స్ట్రింగ్ ని కొరుకు అని. అది కూడా ధర్మం చెప్తుంది. నిద్రపోయిన వాళ్ళని లేపకూడదు కదా, నేను లేపను అని చెప్పేసి అంటది. లేదు లేదు అలా కాదు, నీకు ఒక వరం ఇస్తాను అని అంటారు బ్రహ్మదేవుడు. ఏంటంటే ఆ వరము, యాగాలు చేస్తారు, హోమం చేస్తారు కదా, ఏ హవిస్ అయితే హోమంలో వేస్తారో ఓం నారాయణ స్వాహ, అది హోమ ఆ స్వామికి అందుతుంది. ఏదైతే బయట గోడల మీద బయట అంటే ఇటుకల మీద కింద పడుతుందో అది నీకే సమర్పితము, అది తీసి హోమంలో చెప్తారన్నమాట. అది నీకే అర్పితము అని చెప్పి అంటారన్నమాట. సో అలాగే అని చెప్పేసి ఆ చిత్త పురుగు వెళ్ళి దాన్ని కొరకడానికి చేస్తుంది. అది అంత స్ట్రాంగ్ గా ఉన్న చెత్త పురుగు, సారీ, ఆ స్ట్రింగ్ ని కొరుకుతుంది కదా, ఆ స్ట్రింగ్ కొరికినప్పుడు ఏమవుతుంది, అది స్ట్రాంగ్ గా ఫోర్స్ గా వచ్చేస్తుంది. ఫోర్స్ గా వచ్చే క్రమంలో విష్ణుమూర్తి ఒక తలకాయి వెళ్ళి కట్ అయిపోయి వెళ్ళి సముద్రంలో, మహాసముద్రంలో పడిపోతుంది. మామూలుగా మనము మాంజే తాడుగాని ఏదైనా ఉందనుకోండి, మన ఇట్లా లాగితే మనకు చెయ్యి కట్ అయిపోతుంది అలా అలా అది ఇంకా ఫోర్స్ గా వస్తుంది. ఫోర్స్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది, ధనస్సు ఇలా ఉంది కదా, ఇలా పైకి ఎగిరి ఫోర్స్ గా వచ్చేసరికి ఆ మహాసముద్రంలోకి వెళ్ళి పడుతుందన్నమాట తలకాయ. అయ్యో అందరు కూడా బాధపడతారు. ఏంటి మనం ఒక ప్లాన్ చేసుకుంటే ఇట్లా జరిగింది, అసలే సృష్టికర్త సృష్టిస్తాడు, లయకర్త లయం చేస్తారు, అంతా నిలిచి ఉండాలంటే అందరూ బ్రతికి ఉండాలి అంటే సృష్టి నడుస్తూ ఉండాలి, మరి విష్ణుమూర్తి లాగా అయిపోయారు, యుద్ధం చేసేది కూడా మన కోసమే, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అందరూ బాధపడతారు అన్నమాట. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని. ఆ తర్వాత అందరూ కలిసి అమ్మని ప్రార్థన చేస్తారన్నమాట. శక్తి స్వరూపిని అమ్మని ప్రార్థిస్తారన్నమాట. అమ్మ ఇలా జరిగిపోయింది, పొరపాటున నేను కావాలని చేయలేదు, నిద్ర లేపాలని చూసాము అని చెప్పేసి అంటారు. సో అమ్మ అంటుంది, ఏ కారణం లేకుండా ఏ సంఘటన జరగదు, దీనికి కారణం ఉంది. ఒకనొకప్పుడు వైకుంఠంలో విష్ణుమూర్తి నన్ను అకారణంగా చూసి నవ్వారు. నేను మహాలక్ష్మి రూపంలో ఉన్నప్పుడు నన్ను అకారణంగా చూసి నవ్వారు. ఎందుకు నవ్వారో కూడా చెప్పలేదు నాకు. అలా నవ్వుతూ ఉన్నారు. నాకు అప్పుడు రజోగుణం తమో గుణం ఎక్కువయ్యి ఆయన నేను శపించాను. ఏ రకంగా అయితే నన్ను చూసి నవ్వుతున్నావో ఏదో ఒక రోజు నీ తలపై నీకు లేకుండా గాక అని చెప్పేసి నేను చెప్పించాను. అందుకే ఇలా జరిగింది. ఆ రోజు అన్న మాట ఇక్కడ ఇలా జరిగింది, ఇలా నిజమయ్యింది అని చెప్పేసి అంటారట. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటంటే ఒకనొకసారి అసురుడు, హయగ్రీవు అనే అసురుడు బాగా తపస్సు చేసి నన్ను వరం అడిగాడు, చావు లేకుండా వరం అడిగాడు. అది సాధ్యం కాదు, పుట్టిన వాళ్ళు గిట్టవలసిందే, అది కాదు అని చెప్పేసి అన్నాను. అయితే ఇంకో వరం అడిగాడు. దానికోసం ఏంటంటే హయగ్రీవ మొహం, అంటే హయగ్రీవుడు అంటే ఏంటంటే మాస్టర్స్ గుర్రం తల మనిషి బాడీ మాట. సో అలా ఉంటారన్నమాట హయగ్రీవుడు అంటే. ఈ రూపంతోనే ఉన్న వ్యక్తితోనే నాకు మరణం జరగాలి, హయగ్రీవుడు అనే పేరు ఉండాలి, అలాగే ఈ రూపంతో ఉన్న, నేను ఏ రూపంతో ఉన్నానో ఆ రూపంలో ఉన్న మనిషితోనే నాకు మరణం జరగాలి అని చెప్పేసి అడుగుతాడు. సో అలాగే అమ్మ తదాస్తు అంటుంది. ఇప్పుడు అతను ఏం చేశాడు, ఇంకా రాక్షస అంటే వరం వచ్చేసింది కదా, అతనికి మార్టాలిటీ వచ్చేసింది అని చెప్పేసి నాలా అప్పట్లో అతనిలాగా మనిషి ఎవరు లేరన్నమాట. ఇంకెవరు ఉండాలి నన్ను చంపడానికి అని చెప్పేసి అందరినీ హింసించడము మొదలు పెడతారు. మునుల్ని ఇంకా యాగాల్ని చేయనీయకుండా అలా అందరినీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తారు. అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది అన్నమాట. ఎలా అంటే వేదాలను కూడా తీసేసుకుని సముద్రంలో దాచేస్తారన్నమాట. అంటే ఒక కథలో శంభు నిశంభులు ఇలా దాచేశారని చెప్పేసి అంటారు. ఇక ఇంకో కథలో కూడా హయగ్రీవుడు కూడా ఇలాగే చేశారని కూడా చెప్తారు అన్నమాట.
సో వేదాలు లేకపోతే ఏమవుతుంది మాస్టర్స్ మనకి? కొంతమంది గురువులు తెలుసుకున్న వాళ్ళు చక్కగా వేదాలు నేర్పిస్తారు. మళ్ళీ రిఫర్ కావాలంటే కష్టం కదా. నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ రిఫర్ చేయాలంటే వేదాలు కావాలి. అవి లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకో జనరేషన్ వాళ్ళకి పాస్ చేయలేరు. సో అక్కడికే ఆగిపోతుంది. సో వేదాలు లేకపోతే మనము ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి, మనం మన సృష్టి రహస్యం కానీ ఏదైనా అన్ని దాంట్లోనే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మిస్ అయిపోతాయి. ఇప్పుడు అతన్ని చంపి ఆ వేదాల్ని తీసుకుని రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అని చెప్పేసి అంటదమ్మ. అయితే ఇప్పుడు అమ్మ చెప్తుంది, మీరెళ్ళి గుర్రం తల, తెల్లటి గుర్రం తల ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకురండి అని చెప్పేసి అంటది. నేను తలపై అతికిస్తాను అని అంటారన్నమాట. సో అలాగే అమ్మవారు చెప్పినట్టుగా వాళ్ళు తీసుకొస్తారు. చక్కగా ఆ తలకాయ ఆ విష్ణుమూర్తికి అతికిస్తారన్నమాట. హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందన్నమాట. సో అలా విష్ణుమూర్తి మళ్ళీ లభిస్తారన్నమాట. సో అతనితో యుద్ధం చేసి, హయగ్రీవుడితో యుద్ధం చేసి మళ్ళీ తన హెడ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. విష్ణుమూర్తి హెడ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇది స్టోరీ మాస్టర్స్. అయితే ప్రతి కథలో ఇది దేవి భాగవతంలో నుంచి రాయబడిన హైబ్రిడ్ కథ మాస్టర్స్. అయితే ఏ కథ విన్నా మనం, ఏ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఏ కథ విన్నా కానీ మనం దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనము ఎలా ఆచరించాలి, ఎలా ధర్మబద్ధంగా జీవించాలి, ఏ పనులు చేస్తే ఎలాంటి కర్మ వస్తుంది, ఏ పనులు చెయ్యకూడదు, అన్ని కూడా మనము తెలుసుకోవాలి ప్రతి కథలో కూడా. సో ఇప్పుడు ఈ కథలో మనము ఫస్ట్ ఏం తెలుసుకున్నామంటే విష్ణుమూర్తి నిద్రపోయారు అంటారు, అలసిపోయి నిద్రపోయారు అంటారు. విష్ణుమూర్తి అలసిపోయి నిద్రపోవడం ఏంటి? విష్ణుమూర్తి అంటే ఎవరు? విశ్వ చైతన్యం, అంటే ఎరుకతో ఉన్న స్థితి మాట. అండ్ మళ్ళీ నిద్రపోయారు అంటున్నారు. నిద్రపోవడం అంటే తమో గుణం, ఎరుక లేని స్థితి. అంటే ఎరుక ఉన్న స్థితి, ఎరుక లేని స్థితి అంటే కన్ఫ్యూజ్ అవద్దు. సో అంటే ఏంటంటే మనలో విశ్వ చైతన్యము ఉన్నది అని ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు మనము అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. అంధకారం అనేది వచ్చేస్తుంది. మనము పొద్దున్న లేవంగానే ఈ పనులన్నీ చేస్తాం, ఎరుక లేకుండానే అన్ని పనులు చేస్తుంటాం. లెగుస్తాము, బ్రష్ చేసుకుంటాము, అన్నం తింటాము, ఎరుక లేకుండానే చేస్తాము, వంట చేస్తాము, అన్ని కూడా ఎరుక లేకుండా ఎక్కడో ఆలోచన పెడతాము, కట్టింగ్ చేసేస్తాము, ఎక్కడో ఆలోచన చేస్తాము, అంట్లు తోమేస్తాము, స్నానం చేస్తాము, బ్రష్ చేస్తాము. సో అలా కాకుండా ఎరుకతో మనం చెయ్యాలి అంటున్నారు. సో ఎరుకతో చేసినప్పుడు ఏమవుతుందంటే మాస్టర్స్, మెడిటేషన్ కూడా మంచిగా కుదురుతుంది. మనం వంట చేసేటప్పుడు దాన్ని కట్ చేయడంలోనే ఉండాలి, కట్టింగ్ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు వంట మీదే ఉండాలి. సో ఎప్పుడైతే ఆ స్థితిని మనము పొందగలుగుతామో మెడిటేషన్ లో కూడా చక్కగా ధ్యానం, ఒకసారి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆలోచనలు మనం అధిగమించవచ్చు అంటనమాట. సో ఆ ఎరుక ఉన్న స్థితి మనం ఇక్కడ పెంచుకుంటే, సో ఎరుకతో ఉండడం అంటే అది మాట. సో అలా మనం ఇక్కడ ఈ పాటల్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ దేవతలు దేవుళ్ళు భయపడ్డారు అంటారు, నిద్ర లేపడానికి భయపడ్డారు అంటారు. సో ఇక్కడ ఏంటంటే అర్థము, దేవుళ్ళకి దేవతలకి భయం అనేది ఎందుకు ఉంటుంది? అది మన గురించి చెప్పడం ఏంటంటే మన అందరిలో కూడా ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తిని మనం లోపల నుంచి మేల్కొల్పాలి. అది సులభం కాదు, కానీ ఇప్పటిదాకా మనం ఒక మిషన్ లాగా పనిచేస్తూ వచ్చాం కదా. మనం ఎరుక లేకుండా పనిచేస్తూ వచ్చేసాము, మిషన్ లాగానే చేసాము. సో ఆ స్థితిని మనం దాటాలి. దాటాలంటే కొంచెం భయం అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి దాని నుంచి. ఎందుకు భయం అంటే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, నేను మారిపోతేను, ఎప్పటిలాగా నువ్వు లేవు, ఎప్పుడు చేసే పనులు నువ్వు చెయ్యట్లేదు అని రకరకాలుగా మాటలు అంటూ ఉంటారు. సో అలా ఆ విధంగా మనం భయపడతామట. సో ఆ భయం అనేది తీసేయాలి. సో ఎప్పుడైతే మన అజ్ఞానం నుండి జ్ఞానం వైపు వెళ్తామో అప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఆ టైంలో మనలో కొంత భయం అనేది కూడా వస్తుంది, అది సహజము. దాన్ని దాటాలి. ఎలా అంటే గొంగళి పురుగు
చాలా రోజులు తన కట్టుకున్న గుడిలోనే ఉండి చాలా రోజులకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, సీతాకొక చిలుకలాగా. మనం కూడా అలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనేది ఇక్కడ తెలుస్తుందన్నమాట. నెక్స్ట్, తీగ కట్టయ్యి తల ఎగిరి సముద్రంలో పడుతుందన్నమాట హెడ్. సో దీంట్లో అంతరార్థం ఏంటంటే మాస్టర్స్, ఏదైతే తీగ కట్టయ్యి కట్టబడం అనేది ఒక షాక్ కదా, ఎగిరి పడేది, ఎగిరి పడుతుంది సముద్రంలో తలకాయ అంటే ఎంత షాక్ లో ఉండిపోయారు ఆ దేవతలు. అలాగే మన జీవితంలో కూడా ఏ ఒక్క షాక్ కరమైన కొన్ని సంఘటనలు మన జీవితంలో కూడా జరుగుతాయి. ఏదో బిజినెస్ లో సడన్ గా లాస్ రావడం కానీ, మన ప్రియమైన వాళ్ళు కోల్పోవడం కానీ, ఇలా ఏదైనా కానీ, ఉద్యోగం సడన్ గా ఉద్యోగం పోవడం కానీ, సో ఇట్లా ఏదైనా పెద్ద రకమైన షాక్ అనేది మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ తలకాయ కట్ అయ్యిందని అన్నారు కదా. సో ఈ కథలో తల అంటే ఏంటి, దాన్ని అహం అంటారు. అని అంటే ఎగ్జాంపుల్ గా నీకు అహం తలకెక్కింది, నీకు పొగరు బాగా తలకెక్కింది నీకు అని చెప్పేసి మాటలు అంటుంటాం కదా. సో తల అనేది అహంకారం, అహంతో సూచన అన్నమాట. మనము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అన్నప్పుడు ఫస్ట్ మనలో ఒక భయం అనేది వస్తుంది. ఆ భయాన్ని మనం ఎదుర్కోవాలి. ఆ తర్వాత అహం కూడా వస్తుంది. ఆ అహాన్ని కూడా మనము కట్ చేయాలి అన్నమాట. సో ఇక్కడ ఇదంతా మన గురించి చెప్పడం, ఆ విష్ణుమూర్తి మనమే, ఆ తీగ మనమే, ఆ పురుగు మనమే, అన్ని మనలోనే ఉన్నాయన్నమాట. ఆ తీగతో తల కట్టబడం అంటే ఒక పాత కర్మ అనేది యాక్టివేట్ అయింది అని తెలుస్తుంటుంది కదా. ఎప్పుడైనా మన జీవితంలో ఒక అనుకోకుండా ఒకటిలా జరిగిపోయింది, మంచిగా సాఫీగా జరుగుతున్న లైఫ్ లో బాగా సడన్ గా ఇలాంటి సంఘటనలు విన్నా ఏమైపోతుంది, షాక్ లోకి వెళ్ళిపోయినాక ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని మనం క్వశ్చన్ వేసుకుంటూ ఉంటాం. సో మళ్ళీ డ్రీమ్స్ లోకి వెళ్తాము, క్వశ్చన్ చూసుకుంటాము, మళ్ళీ దాన్ని డిజాల్వ్ చేసుకుంటాం కదా. సో అలా మాట మనకు పాతకర్మ ఏదో యాక్టివేట్ అయ్యింది, సో దాన్ని డిజాల్వ్ చేసుకోవాలి. సో ఈ డిజాల్వ్ చేసుకునే క్రమంలో మనం ఎలా చేస్తాము, మనలో పరివర్తన, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. సో ఇక్కడ కూడా ఈ కథలో కూడా అలాగే ఉన్నమాట, అలాగే మనం అర్థం చేసుకోవాలి. ఇందులో కర్మ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ ఏం కదా వచ్చింది, మళ్ళీ లక్ష్మీ మాత శపించడం. ఏంటి దీంట్లో అంతరార్థం అంటే, ఎందుకంటే నవ్వారు కాబట్టి విష్ణుమూర్తిని శపించింది. సో దీంట్లో అంతరార్థం ఏంటంటే మాస్టర్స్, గత జన్మలో మనం ఎరుక లేకుండా ఆ స్థితిలో ఏవైతే దుష్కర్మలు చేశామో, అనరాని మాటలు కానీ ఏమైనా అన్నామనుకోండి, లేదంటే ఎవరైనా ఏదైనా దుష్కర్మ చేశామనుకోండి, నెగిటివ్ కర్మలు, ఎరుక లేకుండా మాట్లాడటం, ఎరుక లేకుండా చేష్టలు చేయడము, ఏదైతే చేశామో అవి తిరిగి మన జీవితంలోకి ఏదో రూపంగా వస్తాయి అని అర్థమట. ఏ విశ్వానికి ఏదైతే ఇస్తావో అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది, కర్మ రిటర్న్స్ బ్యాక్ అంటారు కదా. సో అలా మాట, ఇది యూనివర్సల్ లా. ఇక్కడ ఈ కథ ద్వారా చెప్పారు. మళ్ళీ మనం డిజాల్వ్ చేసుకోవాలి. మనం డ్రీమ్స్ లో వెళ్ళి మనం చక్కగా ఏం చేసామని చూసుకుంటాము. దాన్ని మన జ్ఞానంతో, అంటే మనలో ఉన్న పరివర్తన మనం చెందాలి అంటే మనకి జ్ఞానం కావాల్సిందే. జ్ఞానాది కర్మ దగ్ధాన. సో ఆ జ్ఞానంతో మనం మన కర్మల్ని డిజాల్వ్ చేసుకోవాలన్నమాట, పరివర్తన చెందాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ హార్స్ ముఖం పెట్టారు, తలకాయ కట్ అయ్యింది. సో నెక్స్ట్ హార్స్ ముఖం పెట్టారు. సో ఇక్కడ హార్స్ కి తల అంటే ఏంటంటే, అది మనం హార్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఫాస్ట్ గా పరిగెడుతుంది అంటాం కదా. ఆ తర్వాత తెలివైన బుద్ధి కలది అంటాము, షార్ప్ మైండెడ్ అంటాము, షార్ప్ మైండ్ గల జంతువు అని అర్థం వస్తుంది. సో అది దాని కళ్ళకు కూడా అడ్డు కడతారన్నమాట, కళ్ళాలు కడతారు. కళ్ళాలు కట్టినప్పుడు తన గమ్యస్థానానికి అది ఫాస్ట్ గా చేరుకుంటుంది, అటు ఇటు చూడకుండా. దాని హార్స్ కి అది ప్రత్యేకత. సో అలాగే మన జీవితంలో కూడా ఈ మనసుల్ని మనము మనసులో ఉన్న కోరికల్ని హార్స్ ముఖంతో పోలిస్తాం. సో ఎప్పుడైతే వీటిని మనం కోరికల్ని కంట్రోల్లో పెట్టుకుని అటు ఇటు చూడకుండా
కేవలం మన లక్ష్య సాధన వైపుకి దృష్టి పెడితే మనం కూడా హార్స్ లాగానే ఫాస్ట్ గా మన గమ్యస్థానానికి మన లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. ఆధ్యాత్మిక స్థితికి మనం తొందరగా ఎదగాలి అంటే అటు ఇటు చూడకుండా మన గమ్యస్థానానికి మనం ఆధ్యాత్మికంగా చక్కగా ఎదగలుగుతాం. ఇక్కడ అందుకే ఈ హార్ట్స్ ని తెలివైన బుద్ధి గల జంతువు అని సింబాలిక్ గా చూడొచ్చు. ఇంకా రీప్లేస్ చేశారు. రీప్లేస్ ఎందుకు చేయాలి? ఉన్నదానే పెట్టచ్చు కదా హెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎందుకు అలా చెప్పారంటే, ఏదైనా కొత్త దాన్ని కావాలి అంటే పాత దాన్ని మనం వదిలిపెట్టాలి. ఇది కంపల్సరీ. ఎందుకంటే అహంకారం ఉన్న తలతోనే మన సమస్యని మనం సృష్టి చేసుకున్నాము. మళ్ళీ అహంకారంతున్న హెడ్ తోనే మనము ఆ సమస్యని సాల్వ్ చేసుకోగలుగుతామా? గత జన్మలో హెడ్ వేరు, ఇక్కడ హెడ్ వేరు వస్తుంది కదా. కానీ జ్ఞానంతో మనం మాత్రం రిజాల్వ్ చేసుకుంటున్నాం. సో ఆ తలతోనే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోలేము. సో అది తీసేసి మనం కంప్లీట్ గా ఒక కొత్త ఆలోచన విధానాన్ని, జ్ఞానంతో ఉన్న ఆలోచన విధానాన్ని తెచ్చి పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ ఈ హయగ్రీవుడు అనేవాడు ఉన్నాడు అసురుడు. అలాంటి ముఖం హయగ్రీవుడితోనే తను చనిపోవాలని కోరుకున్నాడు, అడిగాడు అనమాట. సో హయగ్రీవుడు దేవుడే, హయగ్రీవుడు అనే వాళ్ళు ఇక్కడ అలాంటి ముఖమే కావాలని వరం అడిగాడు కదా. దీంట్లో అంతరార్థం ఏంటంటే మాస్టర్స్, అసురుడు అంటే ఏమిటి? ఇక్కడ అహంకారంతో ఉన్న బుద్ధి కలిగిన వాడు. అంటే ఇక్కడ అహంకారంతో జ్ఞానాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు అనమాట. అహంకారం అనేది తొలగించేయాలి, తీసేయాలి. ఎగ్జాంపుల్ గా మనకి రావణ బ్రహ్మ తెలుసు, రావణాసుడు. సో రావణాసుడు తనకి అహంకారం ఎక్కువ ఉంది, తన జ్ఞానాన్ని అంతా మిస్యూజ్ చేస్తున్నాడు. సీతమ్మ వారిని జ్ఞానం కావాలని చెప్పేసి తీసుకుని వచ్చి అపహరించాడు కదా, తీసుకొచ్చాడు కదా. సో అంటే ఇక్కడ జ్ఞానముని తనంతటిగా తను పొందాలి, కానీ దొంగలించాలని చెప్పేసి, అలాగే సీతమ్మ వారి నుంచి తీసుకోవాలని చెప్పేసి అలా తీసుకురావడం అనేది తప్పు. అహంకారం అతనికి ఏంటంటే, నాకు చాలా బలం ఉంది, నాకు చావు లేదు అని అహంకారం అక్కడ ప్రవర్తించాడు. సో జ్ఞానాన్ని మిస్యూజ్ చేశాడు అక్కడ. అలా చెయ్యకూడదు. సో ఎలా అంటే, ఎంత నాలెడ్జ్ ఉన్నా మన పాత అలవాట్లు మార్చుకోకపోతే పూర్తిగా మనం ఆ చైతన్యం లాగా మనలో ఉన్న నిజతత్వాన్ని మనము తీసుకుని రాలేము బయటికి. సో అది అసురుడు రూపం గురించి తెలియజేస్తున్నారు. ఇంకా అసురుని చంపడం అంటే ఏంటి? ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకొని దానిని ఆచరణలో పెడతామో, ధర్మబద్ధంగా జీవిస్తామో, ఆధ్యాత్మికంగా ఎదుగుతామో, కరుణతో ప్రసాదతో ఉంటామో, అప్పుడు మనలో ఉన్న అసురు గుణాలన్నీ కూడాను డిస్ట్రాయ్ అయిపోవడమే అసురుని చంపడం. ఇంకోటి హయగ్రీవుడు అని ఒక్క అసురుడు, హయగ్రీవుడు అని దేవుడికి ఒక్కటే పేరు ఉంది. ప్రతి కథలో మనం వేరు వేరు పేర్లు ఉంటాం. దేవత పేరు ఒకటి, అసురుడి పేరు ఒకటి చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇద్దరి పేర్లు ఒకటే అని చెప్తున్నారు కదా. ఎందుకు ఇలా చెప్పారు? ఒకరికి ఒకటే పేరు అంటే, ఒకటే రూపం ఉండాలని ఎందుకు చెప్పారంటే, జ్ఞానం అనేది ఈగోతో ఉంటే హయగ్రీవుడు అని అసురుడు అయిపోతాడు అనమాట. అదే హయ్యర్ కాన్షియస్ తో ఉంటే దేవతా గుణాలతో ఉన్న దేవతా రూపం వస్తుంది, కరుణతో ఉంటే. అదే బుద్ధి అహంకారంతో ఉంటే అసుర ప్రవర్తితో ప్రవర్తిస్తాడు. అదే స్వచ్ఛతతో ఉంటే, బుద్ధి స్వచ్ఛతో ఉంటే, ప్యూరిటీతో ఉంటే, అప్పుడు దైవిక గుణాలు మేల్కొంటాయి. మనలో ఉన్న శక్తిని మనము స్వార్థం కోసము ఉపయోగిస్తే అసుర గుణాలకి వెళ్ళిపోతాము. అలాగే అదే శక్తి మనం అందరినీ ఇంక్లూడ్ చేసుకుని, ఈ మతం వేరు ఆ మతం వేరు కాకుండా మనం అందరినీ ఇంక్లూడ్ చేసుకుని, ఎవరికి వాళ్ళే స్పెషల్, ఎవరికి వాళ్ళే యూనిక్, ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎదగవచ్చు అని కంపాషన్ తో ఓపెన్ గా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనలో ఉన్న అసుర గుణాలన్నీ కూడాను మారిపోయి దైవిక గుణాలు వచ్చినట్లు మనం గుర్తించవచ్చు అన్నమాట. అది దైవిక గుణాలు అని తెలుస్తాయి అన్నమాట. సో మళ్ళీ విష్ణుమూర్తి తన శరీరంలోకి వచ్చేస్తారు కదా, మనకి డౌట్ వస్తుంది,
విష్ణుమూర్తి మళ్ళీ వచ్చారు ఏంటి అని, ఇలాగే వచ్చారు ఏంటి అని చెప్పేసి. సో అదేంటంటే అప్పుడే హెడ్ ట్రాన్స్ఫర్ ప్లాంటేషన్ అయ్యింది, జరిగింది, మళ్ళీ తిరిగి ఆ రూపంలోకి వచ్చేసారా అంటే దీనికి అర్థము ఎప్పుడైతే మనలో ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా జరిగిందో, పర్మనెంట్ గా టెంపరీగా కాకుండా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేందుకు మనం కొంతకాలము మనం పూర్తిగా ఆ విజడం తోనే ఉన్నాము, అప్లై చేసాము, యాక్టివ్ గా చేసుకున్నాం. అంటే పాలను తోడేస్తే పెరుగు అవుతుంది, మళ్ళీ పెరుగు పాలుగా మారగలుగుతుందా? మారలేదు కదా. సో అలాగే అంటే మనము గత జన్మ చేసిన కర్మ మనం చూసుకున్నాము, చూసుకుని ఇలా చెయ్యకూడదని తెలుసుకున్నాము, జ్ఞానంతో ఉన్నాము. మళ్ళీ అదే పని మనం చేస్తామా? చెయ్యం కదా. సో మళ్ళీ అదే హెడ్ పెట్టినా కూడా మనము ఆ పని చెయ్యము, ఎందుకంటే మనలో జ్ఞానం వచ్చింది. అలాగే మనం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాము. సో అందుకని ఆ తలపై మళ్ళీ అలా విష్ణుమూర్తికి వచ్చేసిందట. సో ఇలా ఇది మనం నేర్చుకున్న కథలో నుంచి నీతి మాస్టర్స్. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాము? మిషన్ లాగా ఉండకూడదు అని. సెకండ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని. థర్డ్ క్వశ్చన్ లో భయాన్ని ఎదుర్కోవాలి, అహంకారాన్ని జయించాలి, తీసేయాలి, అహంకారాన్ని తీసేయాలి. ఫోర్త్ క్వశ్చన్ లో దుష్కర్మని జ్ఞానంతో డిజాల్వ్ చేసుకోవడం. ఫిఫ్త్ గుర్రం తల ఎందుకు వచ్చిందంటే తెలివైన బుద్ధి కలది అని. సిక్స్త్ వన్ కొత్తది కావాలంటే పాతదాన్ని వదిలిపెట్టేయాలి. ఇంకా సెవెంత్ వన్ పాత అలవాట్లు మార్చుకోకపోతే అప్పుడు పూర్తిగా మనలో నిజతత్వాన్ని మనం తెలుసుకోలేము. ఇంకా ఎయిత్ పాయింట్ జ్ఞానం అనేది ఈగోతో ఉంటే అసలుడు, అదే జ్ఞానం అనేది మంచి గుణాలతో ఉంటే దేవత గుణం అనేది ఉంటుంది అని. ఇంకా నైన్త్ పాయింట్ ట్రాన్స్ఫర్మేషన్ మనలో జరిగింది కంప్లీట్ గా. సో మళ్ళీ మనం మన నిజతత్వంలోకి మనం వచ్చేస్తాం. సో ఇది మాస్టర్స్ నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మీ అందరికీ అందించాను. థ్యాంక్ యూ మాస్టర్స్, చక్కటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ ఈ కథ అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి ఎవరైనా మాట్లాడతారా? మేడం మేడం చాలా చాలా బాగుంది మేడం. హయగ్రీవ స్టోరీ చాలా జ్ఞానంతో ఎన్లైట్మెంట్ కొనంలో మాకు మంచిగా అందించారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రికార్డింగ్ స్టాప్ చేస్తారా?